యూసేజ్ చేస్తున్నారు. ఆ రకాలని మనం ప్రోత్సహించాలి. సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామాల సమస్యలపై విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగుల్లో ఉందన్నారు. పంచగ్రామాలు 5 వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అయితే భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం వివరించారు. పంచగ్రామాలు అడివరం, యాపగుంట, చెమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం 5 గ్రామాలు, 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అధ్యక్ష. భీమిలి ఈస్టు, నార్తు, వెస్టు, అలాగే పెందుర్తి, దాంతోపాటు 15 వార్డులు కూడా ప్రభావితం చేసే అంశం అధ్యక్ష. ఇది ఎన్నో ఏళ్ళుగా ప్రతి సమస్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద స్వర్గీయ అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఈ దీంట్లో ఈ పేదవాళ్ళకి ఈ దేవాలయం సంబంధించిన ఈ సమస్య పెద్ద జటిలమైపోతా ఉంది. తమరు చెప్పిన విధంగా గతంలో 27 జనవరి 1996లో 2 సంవత్సరాల తర్వాత 31 జూలై 1998 కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది 9 మార్చి 2000 సంవత్సరంలో అధ్యక్ష. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ను ఆధారం చేసుకొని GOMS 578 కూడా ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇది అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ గౌరవ సభ్యులందరూ చెప్పిన విషయాలు వాస్తవాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఆనాడే ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని కూడా రూపొందించడం జరిగిందండి. అంటే మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం పూర్తి చేయండి అని చెప్పడం జరిగిందండి. దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ చెప్పాక ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనుమతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి